అందరికీ స్వాగతం. ఇవాళ ఒక నొప్పి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది గత 75 ఏళ్ళుగా ఈ భారతదేశంలో ఒక సమూహం సతతము నిరంతరము అనుభవిస్తున్న నొప్పి. ఈ నొప్పి ఒక మాటతోనో ఒక చీత్కరింపుతోనో ఒక పక్కన పెట్టడంతోటో మీరు మనుషులు కాదురా పొండి అనడంతోనో అనేక రకాల వివక్షలతోనో ఏర్పడినటువంటి నొప్పి. ఈ నొప్పిని ఎన్ని రకాలుగా అనుభవించాలో ఆయా 14% మనుషుల్ని అడగండి. మేము నొప్పిని ఎప్పుడూ ఎదుర్కోలేదు అని ఒక్కరు కూడా చెప్పలేని పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన కాలంలో, దేశ విభజన కాలంలో వచ్చినటువంటి నొప్పులు వేరైతే, ఆ తర్వాత కాలంలో భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము అని తూచా తప్పకుండా పాటిస్తూ దాన్ని మనసుండా నింపుకొని ప్రతి ఊహలోనూ ప్రతి కలలోనూ కలవరింతల్లోనూ పలవరింతల్లోనూ ఈ దేశం నాది, ఈ మట్టి నాది, నేను ఇక్కడ పుట్టాను, ఈ దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము, ఈ దేశం ఏర్పడడానికి నా వాళ్ళు ఏ 14% అనేది కోట్లో పెట్టుకుని ఆ 14% సంబంధించినటువంటి పూర్వీకులు త్యాగాలు చేశారు. వందలాది మంది ముస్లింలు కూడా ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి పూనుకున్నారు, పాటుపడ్డారు, చనిపోయారు, తమ జీవితాల్ని తర్పణగా ఇచ్చారు అని భావిస్తున్న వాళ్ళు ఇప్పుడున్న 14% ముస్లింలు. అయినా ఆ 14% ఇప్పుడు కూడా ఎప్పటికీ వీడిపోని నొప్పితో ఇప్పుడు కూడా బాధపడుతుంది. ఇందాక నస్రీన్ ఖాన్ చెప్పిన డేటా ప్రకారం అయితే పార్లమెంటులో నీ వాణి వినిపించే గొంతు కూడా లేదు. నువ్వు ఈ దేశంలో పౌరుడివి, 14% అనేటువంటిది ఒక లెక్క ప్రకారం దామాషాగా చూస్తే ఒక 5-6 వాయిస్ను వినిపించేటువంటి వాళ్ళు ఉండాలి అక్కడ. కానీ ఉండకుండా రే ఏందిరా అని తెలియకుండానే భయపెట్టడం, నీ గేటు ముందు, నీ ఇంటి ముందు, నువ్వు నడిచే వీధుల్లో, నువ్వు పనిచేసే ప్రాంతాల్లో నువ్వు కాదు, నువ్వెవడివో అనే చూసే చూపులు, బాకున కుమ్మినట్లగున్ పార్థివ చంద్ర వజింప సిగ్గగునన్నాడు. ఆ బాకున కుచ్చినట్లున్నటువంటి నొప్పి. ఇది దుఃఖము చెబితే ఎట్లా చెప్పాలో తెలియనటువంటి దుఃఖం. ఈ గాయం ఇట్లా ఉన్నది, ఇట్లా పొడుగుగా చీరి ఉన్నది, లేదా గుండ్రంగా గాయం ఉన్నది, లేదా అది ఎప్పుడూ కూడా రసిగారుతూ ఉన్నది, లేకపోతే దీని రూపం ఇది అని స్పష్టంగా చెప్పుకోలేని నొప్పి. నీ ఇంట్లో ఒక పిల్లాడు పుడతాడు, నీకు కూతురు పుడుతుంది. అందరి పిల్లల్లాగానే గొప్ప భవిష్యత్తు నా పిల్లలకు ఉండాలి అని కోరుకుంటాడు ఆ తండ్రి. ఒక స్కూల్లో చేర్పిస్తాడు. నువ్వు బ్రహ్మాండంగా 1,00,000-1,50,000 సంపాదిస్తుంటావు. ఆటోలో ఒక సపరేట్ ఆటోలోనే ఆ స్కూల్కి పంపిస్తావు. మంచి పేరు పెడతావు, ఒక కవి పేరు కూడా పెడతావు. ఈ దేశాన్ని హమ్ బుల్బులే హై ఇస్కే అని చెప్పినటువంటి గొప్ప కవి పేరు పెడతావు. అంతా సామరస్యం అంటావు. నువ్వైతే ఎక్కడో గాయాన్ని క్యా హోనే కా హై కుచ్ భీ నహీ అనుకుంటావు. ఎక్కడి నుంచో నువ్వు చిన్నప్పుడు తురకతుత్తురు డాష్కు నెత్తురు అన్నవాడిని కూడా ఏందిరా అట్లా అంటావు రాములు అని వాడిని ఏదో ప్రేమగా చూసుకొని అట్లా అనొద్దురా, నువ్వు అట్లా
మన ఇద్దరం దోస్తులం కదా అని అని అక్కడ కూడా నువ్వు ఒక అడుగు ముందు వేసి ఉంటావు. కానీ నగరంలో నీ పిల్లాడు స్కూల్కి వెళ్తాడు, భలే షర్ట్ కొనిస్తావు వాడికి, భలే షూస్ కొనిస్తావు, వాడు నవ్వుతూ డాడీ అని స్కూల్లోకి లోపల గేట్ లోపలికి వెళ్తాడు. బేటా అతనితో తిను, ఆ లంచ్ బాక్స్ కూడా తిను, ప్రేమగా చెప్తుంటావు. వెళ్ళిన తర్వాత మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు వాడు తెలియకుండానే వెనక బెంచులోకి వెళ్ళిపోతాడు. నీ పక్కనున్న పిల్లలు నువ్వు తురుకోడు. పిల్లలురా, అభంశుభం తెలియని పిల్లలురా. ఆ పిల్లలు కూడా సాయువైనందుకు, ముస్లిం అయినందుకు చివరి దాకా వెళితే ఆ పిల్లాడు సాయంత్రం వెళ్ళి నేను స్కూల్కి వెళ్ళనంటాడు. నేను వెళ్ళను డాడీ అంటాడు. మై నై జాతా అంటాడు. బాధపడాలా, దుఃఖపడాలా? వెళ్ళి ఓపికగా వెళ్ళి ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి ఏంటండి అట్లా పిల్లల్లో అట్లా లేదండి, ఇట్ ఈజ్ అవర్ గుడ్, మా గవర్నెన్స్ అద్భుతంగా ఉంది, అలా ఏం జరగదు, మేము చూసుకుంటాం. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఆ పిల్లాడి నుంచి మళ్ళీ కంప్లైంట్, నన్ను ఎందుకు కన్నావు డాడీ అంటాడు. ఇంకెక్కడో చెప్పుకోడు, ఎందుకు కన్నావు? వాళ్ళ అమ్మని అడుగుతాడు, ఈయనకి ఎందుకు కన్నావు? చిన్నపిల్లాడు, వాడి ప్రశ్న. నువ్వెందుకు కన్నావు అని తండ్రిని అడగడంతో పాటు నువ్వు ఈయనకి నన్ను ఎందుకు కన్నావు? ఏంట్రా ఏంటి? నా ఇంటి ముందు నా పేరు తీసేయి, ఆ సర్నేమ్ తీసేయి, ఎందుకు రాయించారు నాకంటాడు. నా పేరు మార్చండి, నా పేరు ఇప్పుడు మార్చండి. వద్దు, వాడు ఫలానా సంగీత శరత్ గారు నన్ను రానివ్వడాలి, వాడు ఫలానా వాడు రాని, నేను ఇక్కడ దోస్తులు ఎవరు రావడాలి, వెనక పంపుతున్నారు, కొడుతున్నారు డాడీ, ఎవరో ఏదో చేస్తున్నారు, స్కూల్లో ఉన్నటువంటి నా పెన్సిల్ పోతుంది, అయిపోతుంది, నేను పోను అంటాడు. ఎవరికి చెప్పుకోవాలి ఈ గాయాలు? ఎందుకు ఈ సమాజంలో ఉన్నటువంటి చిన్న విషయాల్ని వీధుల్లోనూ నువ్వు నడుస్తున్న దారుల్లోనూ నాకు తెలియకుండా ఎన్ని నొప్పులు పరుస్తావురా? నా పిల్లల దాకా వచ్చి ఆ పిల్లలు కూడా దుఃఖించే, బాధపడే, విలవిలలాడిపోయే నొప్పుల్ని ఎందుకు దానం చేస్తున్నావురా? ఏంట్రా మేము చేసుకున్న పాపమేమిటి? ఎవడైనా ఒక సమూహంలో ఒక దగ్గర ఎందుకు చేస్తున్నారా అని గొంతెత్తి అరిస్తే నువ్వు టెర్రరిస్టులు అని ముద్రలు ఎందుకు ఇస్తున్నావు? అరే అడగకు, 10 మంది కలిసి అడుగుతున్నారు, దాన్ని వీడు గాయాన్ని గురించి చెప్తున్నాడు అనుకుంటా, వీడు టెర్రరిస్టు, వీడిని పక్కకు తీసేయండి, ఒక ముద్ర వేసి బాధపడేటట్టు చేస్తున్నారు. ఈ దర్ద్ పుస్తకం, స్కై బాబా ఆరాటం, జల్ అలావా, బోళ్ళన్నీ ఆరాటాలు. ఫోన్ చేసినప్పుడల్లా వాడిని నేను ఏదో అంటా ఉన్నా, ఏంట్రా? దుఃఖం నుంచి, గాయం నుంచి, ఇవి మాన్పబడే గాయాలు కాదు, ఇవి మానిపోయేటువంటి నొప్పి కాదు అని తెలుస్తూ ఉంటుంది వెనక. కానీ అతను పడేటువంటి తాపత్రయం గురించి చెయ్యి ఏదో నీ తాపత్రయం చెయ్యని ఒక విసుగుతో కూడినటువంటి సమాధానం చెప్తాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది, సారీ మేమే పక్కకున్నాం కదా, దళితులు కూడా దాంట్లోని భాగాలే కదా, వాళ్ళనైతే వాళ్ళ పక్కనుంటే ఇంత దుఃఖం పడడం లేదు. మంటరానితనంతో దూరం పెట్టిన మాట వాస్తవమే, తరతరాలుగా మూతికి మొంతలు పెట్టి వాళ్ళని దూరంగా నెట్టివేసిన మాట వాస్తవమే. అన్నీ ఉన్నా దానికి అదనంగా ముస్లిములు, దానికి అదనమైనటువంటి ఒక నొప్పిని ముస్లింలు పడుతున్నారు అనేది బాధ, దర్ద్, నొప్పి. నువ్వు దేశం వాడివి కావు, ఈ దేశం వాడివి కావు చెప్పిన మాటే చెబుతూ ఆ అబద్ధాన్ని చెబుతూ సత్యం చేయడానికి పూనుకున్నటువంటి ఒక వర్గాలు చాలా ఇదిగా ఉన్నాయి. నేను అప్పుడప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. యూట్యూబుల్లో, రీల్స్లో, లేకపోతే వీడియోల్లో చూస్తూ ఉంటే బూతులు తిడుతున్నారు. వాళ్ళ ఆ డాష్లా, ఆ
ఆ లా డాష్లా వాళ్ళ వీళ్ళ నువ్వు పండగలు చేసుకుంటే అదేదో దేశద్రోహం చేస్తున్నట్టు ఆ పండగలకు ఫలానా వెళ్ళిపోతున్నాయి, ఆ లారీల్లో అది వెళ్ళిపోతుంది, ఇన్ని వెళ్ళిపోతున్నాయి వీళ్ళది. అరే అంటే ఏ పండగలోనైనా నువ్వు చేస్తున్నటువంటి పద్ధతిని ఇమీడియట్గా ఆ పండగ అయిపోయే వరకు అసలు ఈ పండగ ఎందుకు వచ్చిందిరా అనేటువంటి ఒక భయం, బాధ. నువ్వు యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ ఎంత విషయం, సినిమాల వాళ్ళ గురించి చెప్పక్కర్లేదబ్బా. సినిమాల గురించి ఎట్లా ఏ రకంగా దాన్ని నిలవరించాలో తెలియడం లేదు. ఒక విలన్ ఉంటే వాడు గడ్డం పెట్టుకొని ఆ టోపీ పెట్టుకొని ఉంటాడు. ఎంతకాలం ఆ రకమైన గడ్డంతో ఉన్నటువంటి టోపీ పెట్టుకున్నవాడు పెద్ద విలన్గా ఈ సమాజంలో ఈ తెలిసి తెలియని మేధావులు దాన్ని ఒక విలనిజం లాగా తీసుకొచ్చి దానికి ఒక దేశం అంట కట్టి ఆ దేశంలో వీళ్ళు విలన్ కాబట్టి అది తెలియకుండానే మైండ్ని తయారు చేయడం. విలన్ అనగానే వాడు గన్ను పట్టుకొని ఉంటాడు, ఇది జుబ్బాలు ఉంటుంది, ఇది ఉంటుంది, అది చేస్తావు. అంటే నీ మీడియాలోను నీ మాటల్లోనూ నీ రోజువారీ కార్యక్రమాల్లోనూ ఒక దర్దిని పెంచి పోషించేటువంటి కార్యక్రమాలు. ఇవన్నిటి మధ్య బుద్ధిజీవులు, కొద్దిగా ఆలోచించేవాళ్ళు, సమాజం గురించి పట్టించుకునేవాళ్ళు తమకు అక్షరాలు వచ్చి కవిత్వము ఇది కాదు అని ఫేస్బుక్లోను వాళ్ళు లేకపోతే రాతల్లోనూ రాస్తున్నారు. అట్లా రాస్తూ ఈ రకమైన నొప్పిని భరించేటువంటి ఈ సోదరులకు ఈ నొప్పి వాళ్ళకి సరికాదు అని కలిసి వచ్చేటువంటి అనేక మంది వెంట ఉన్నారు. ఆ వెంట ఉండే సమూహాల్ని, ఆ సపోర్ట్ చేసే సమూహాల్ని వాళ్ళ దగ్గరగా జరిగి లేదా వాళ్ళని దగ్గరగా తీసుకొని ముందుకు సాగడం అనేటువంటిది వాళ్ళ అవసరం. అటువంటి అవసరంలో ఇవాళ తెలుగు సమాజం నుంచి స్కైబాబా పూనికతో ఇంతమంది కవులు కవిత్వంలో తమ నొప్పిని ఎలా ప్రకటించాలో కొన్ని కవితల ద్వారా ప్రకటించారు. ఆ ప్రకటించిన కవితల సమాహారమే ఈ దర్ద్ మూలవాసి ముస్లిం కవిత్వ పుస్తకం. ఆ దర్ద్ మూలవాసి ముస్లిం కవిత్వాన్ని ఆవిష్కరణ వల్ల పెట్టుకోవడము అంటే కేవలం పుస్తకం తీసుకొని అక్కడ మేము పుస్తకావిష్కరణ చేయడం అనేటువంటిది కాదని నేను అనుకుంటున్నా. ఇది ఆవిష్కరణ జరపటము అంటే ఈ నొప్పి గురించి మళ్ళీ ఒక చర్చని అందరి ముందుకు తేవడం, ఈ నొప్పిని నివారించడానికి పూనుకున్నటువంటి అనేక సమూహాలు ఈ నొప్పిని నివారించడంలో కలిసికట్టుగా ముందుకు రావడం, దీన్ని రాబోయే కాలాల్లో ఈ నొప్పి ఎంత మోతాదులో తగ్గించగలిగేటువంటి పరిస్థితుల్లో మనం పనిచేయాలో దానికోసం పూనుకోవడం అనేటువంటి దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం.